నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారున్నారు. మరి గురువు గారితో మాట్లాడి ప్రస్తుతం గోల్డ్ రేట్లు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. ఒకరోజు పెరుగుతున్నాయి, ఒకరోజు తగ్గుతున్నాయి. బట్ గ్రహరీత్యా ఇప్పుడు ఎలా ఉండబోతుంది? మనకి గోల్డ్ రేట్ తగ్గుతుందంటారా? పెరుగుతుందంటారా? దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా పద్మావతి. గురువుగారు, అసలు గ్రహాల కదలికలను చూస్తుంటే ప్రస్తుతం ఉన్న గోల్డ్ రేట్ చూస్తే 1,00,000 దాటిపోయింది. సో మొన్నటి వరకు 1,05,000 కూడా వెళ్ళింది. మళ్ళీ 2 రోజుల కిందటి నుంచి మళ్ళీ గోల్డ్ రేట్ తగ్గింది. సో లాస్ట్ గా ఈ ఇయర్ ఎండింగ్ ఒకసారి గోల్డ్ రేట్ ఎంతకొచ్చి ఆగుతుంది అంటారు? గోల్డ్ రేట్ తగ్గుతుందంటారా, లేకుంటే ఇంకా పెరుగుతుందంటారా? లేదు గోల్డ్ కొనలేను అనుకునే వాళ్ళు ఇంకేం కొనడం బెస్ట్ ఆప్షన్ అంటారు? ఈ 2025 సంవత్సరంలో మనకి గురుగ్రహము మే 14వ తేదీన వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతున్నాడు. దాని వలన గోల్డ్ రేటు భయంకరంగా పెరిగిపోద్ది. 1,20,000 వెళ్ళిపోద్ది తులం. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. దానివల్ల కొంచెం తగ్గుద్దో 2,000, 3,000. అంటే పెరిగేటప్పుడు 10 పెరిగినా తగ్గేటప్పుడు 2, 3 తగ్గుతుంది అంటారు. మొత్తం మీద ఓవరాల్ గా బంగారం రేట్ పెరగడమే తప్ప తగ్గేటటువంటి సమస్య లేదు. రెండవది ఇనుము రేటు కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ అక్కడ డాలర్ వాల్యూ తగ్గుతుంది. ఇక్కడ బంగారం రేట్ ఏమవ్వాలి? అక్కడ తగ్గినప్పుడు పెరగాలి. అంటే ఇక్కడ మనకి ఇండియన్ రూపీ మామూలుగా చక్కగా స్టాండర్డ్ గా ఉంది కాబట్టి కొంచెం కొంచెం వాళ్ళు కూడా వాళ్ళ రేటు బ్యాలెన్స్ చేసుకోవడం కోసం చాలా మంది ఏమనుకుంటారంటే డాలర్ రేటు తగ్గితే బంగారం రేటు తగ్గిపోతాయి, డాలర్ రేటు పెరిగితే అన్ని పెరుగుతాయి అంటారు. అదేం కాదు. ఇండియన్ రూపీ అంతా కూడా మనకి స్టాండర్డ్ గా ఉంది కాబట్టి మనకి ప్లాటినం రేటు కూడా బాగా పెరుగుతుంది ప్రజెంట్. సో అంతేకాదు ముందు ముందు భవిష్యత్తులో కూడా. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు బంగారం రేటు తగ్గేటటువంటి సమస్య లేదు, పెరగడమే తప్ప తగ్గడం. అయితే ఇప్పుడు బంగారం రేటు పెరుగుతుంది అని అంటున్నారు, ఓకే. బట్ ఇప్పుడు బంగారం కొనాలి అన్నా కూడా చాలా మంది భయపడే రోజులు అయితే వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ పెళ్లిళ్ళ సీజన్ ఇదంతా కూడా పెళ్లిల్లో ఎలా వద్దన్నా సరే బంగారం అనేది కొనడం మస్ట్ అండ్ షుడ్. మరి ఇలాగే బంగారం రేటు పెరుగుకుంటూ పోతే రాను రాను 2026 కావచ్చు, 2027 కావచ్చు, ఇలా వెళ్లే కొద్దీ బంగారం రేటు ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది అంటారు? అసలు బంగారం రేటు పెరగడమే, తగ్గేది లేదు. అన్లిమిటెడ్ ఫోన్ కాల్స్ అన్లిమిటెడ్ వచ్చినాయి 200 వేసుకుంటే. అలాగా బంగారం రేటుకి అడ్డు లేదు. ఇన్ఫినైట్ 1,50,000 కూడా వెళ్ళిపోవాలా. అయినా సరే జనాలు కొంటారు. బంగారం షాంపు వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు పెంచాలి రేట్లు. అంటే అంత స్టాండర్డ్ గా అప్పుడు ఉన్నటువంటి రసాధిపతి, రాజు, మంత్రి, సస్యాధిపతి వీటిలన్నిటిని పరిశీలన చేసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే కంపల్సరీ బంగారం రేటు పెరగడమే. పెళ్లిళ్ళు అవనియండి, పబ్బాలు అవనియండి, ఏదైనా అవనియండి, ప్రతి ఒక్కళ్ళు బంగారం మీద ఎగబడుతున్నారు. వేరే వస్తువులను కొనరు. రియల్ ఎస్టేట్ భూమి పడుకుంది కాబట్టి కొత్తగా ఎవడో ఇన్వెస్ట్ చేయట్లేదు స్థలాల మీద, అనుకో బిల్డింగ్ల మీద. ఇంకేమిట్రా ఆల్టర్నేటివ్ కనబడుతుందంటే బంగారమే. ఈ బంగారం వల్లే ఆ రేట్లు కూడా డౌన్ అయినాయి. కాబట్టి వీళ్ళంతా కూడా కొనుక్కోవడం దొంగలు దొబ్బేస్తున్నా సరే కొంటానే ఉంటారు, పెరుగుతానే ఉంటాయి బంగారం రేట్లు. కాబట్టి ఏ విధమైనటువంటి డౌట్ లేదు. ఇన్వెస్ట్మెంట్ కూడా బంగారం రేట్ల మీద మనం వీళ్ళు పెట్టుకోవచ్చు. కానీ కొంతమంది గోల్డ్ రేట్ తగ్గే అవకాశం ఉంది, ఇన్వెస్టర్స్ కొంచెం ఆలోచించి ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏది ఎంచుకోవాలంటారు? మరి బంగారం రేటు తగ్గే సమస్య లేదు అసలు. ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ ఓ సాచురేటెడ్ స్టేజ్ కి తీసుకెళ్లిపోయారు. అందుకని రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు ఎవరు స్థలాలు కొనట్లేదు, ఇల్లు కొనట్లేదు. అలాగే ఈ బంగారం ఇంకా సాచురేటెడ్ స్టేజ్ రాలేదు. అందువల్ల 1,50,000 ఈ సంవత్సరం ఎండింగ్ అవుతుంది తులం. 1,50,000 ఖచ్చితంగా అవుతుంది. రానున్న ఈ శని మీనరాశిలో ఉన్నటువంటి 2.5 సంవత్సరాలలో ఈ యొక్క గురుడింట్లో ఉన్నాడు. కంపల్సరీ ఈ బంగారం రేటు 1,50,000 అవుద్ది. బంగారం షాప్ లో బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకోవచ్చు అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బంగారం షాప్ మీద పడిపోతే శుభ్రంగా వదిలిపోతుంది. ఎవరైతే బంగారం రేట్లు కొంటారో వీళ్ళంతా కూడా వీళ్ళందరికీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఎంతెంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వెళ్ళాలి. సో అప్పుడు బంగారం రేటు ఒక స్టాండర్డ్ నార్మల్ లా ఉంటది. నువ్వు 2 లక్షలు పెట్టినా సరే కొంటారమ్మా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో బంగారం డౌన్ అయితే అది
రాంగ్ రీడింగ్ అవతల వాళ్ళు ఎవరు ఇచ్చిందో. ఒక్క 1000 రూపాయలే తగ్గదు. నువ్వు చూడు కావలిస్తే. ఇప్పుడు ఈ నెల నుంచి చూడు నువ్వు. ఇన్వెస్ట్మెంట్లు అంటే వ్యాపారాలు, వాళ్ళు ఏదో కొనుక్కోవాలని ఏదో పెట్టుకుంటా ఉంటారు. రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా పడిపోద్దని అనుకున్నామా? హైదరాబాద్ లో అందరూ పడుకున్నారు. ఇప్పుడు ఒకటి బిల్డింగ్ కూడా అమ్మడవట్లే, ఒక స్థలం కూడా అమ్మడవట్లే, లబోదిబం అంటున్నారు. ధరణి ఎప్పుడైతే కేసీఆర్ గారు తీసుకొచ్చారో, రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా ఎక్కడైతే స్కీమ్స్ కరెక్ట్ గా పెట్టారో, మరి రియల్ ఎస్టేట్ వాళ్ళు అప్పుడు అంతకుముందు ఏం చేసేవారు? నోటరీలు రాసేసుకోవడం, ఎవరిష్టం వచ్చినట్టు అన్అఫీషియల్ ప్లాట్లు కట్టేసుకోవడం, పంచాయతీలు పర్మిషన్లు ఇచ్చాడు పంచాయతీ వాళ్ళు, ఇలా రకరకాలుగా చేసేసి తెగ అమ్మేశారు. తెగ లారీల్లో డబ్బులు పట్టుకెళ్లారు. నిజాంపేట అదంతా ఏరియాల్లో ఆటోల్లో డబ్బులు బస్తాలు. ఎస్ఆర్ నగర్ లంబాడీలు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అక్కడ ఉన్నటువంటి రైతులు లారీలే డబ్బులు. మరి ఆ రకంగా చేస్తే ఇంకేముంటది భూము? ఆ విధంగా భూమి అయిపోయింది అక్కడికి. బంగారం ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 250 తులాలు కొనుక్కుంటున్నారు ఉన్నవాళ్ళు. 250 లీటర్లుగా వేసుకోరు పెట్టరు. అందువల్ల వీళ్ళంతా ఇన్వెస్ట్మెంట్ అని కొనుక్కుంటున్నారు అనమాట. కొనుక్కొని అది అసలు తగ్గే సమస్య లేదు. నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే గ్రాంటెడ్, అదే జరుగుద్ది. అండ్ అసలు అది మనసులో నుంచి తీసేసే 1,50,000 రూపాయలు ఈ యొక్క 2 లక్షలకు కూడా వెళ్తుంది. ఎక్కడికి? 2.5 సంవత్సరాలు. అందులో డౌటే లేదు. గురుగారు, ఇప్పుడు ఈ మధ్యన కొన్ని వార్తలు కూడా బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. అంటే ఎలా అంటే బంగారాన్ని ఆర్టిఫిషియల్ గా కూడా తయారు చేస్తున్నారు. అంటే కొన్ని ఆటమ్స్ ఉంటాయి, వాటిని సరైన పద్ధతిలో వేరు చేయగలిగితే గనక ఖచ్చితంగా గోల్డ్ అనేది మనం ఆర్టిఫిషియల్ గా కూడా తయారు చేయగలము అని అనేసి చెప్తున్నారు. ఒకవేళ అలా తయారు చేస్తే గనక గోల్డ్ రేట్ తగ్గ అవకాశం ఉంటుంది అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే ఒకవేళ అలా తయారు చేయడానికి కూడా ఫ్యూ అమౌంట్ అనేది బాగా ఎక్కువగా ఖర్చు అవుతుంది. సో అమౌంట్ ఎంతైతే ఖర్చు అవుతుందో గోల్డ్ రేట్ కూడా అంతే పెరుగుతుంది, కానీ ఎలా తగ్గుతుందని ఎలా చెప్తున్నారు అని అంటున్నారు. సో ఈ 2 వాదనలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఒకవేళ ఇలా ఆర్టిఫిషియల్ గా నిజంగానే గోల్డ్ తయారు చేయగలమంటారా? ఎందుకంటే మీరు ఒక ప్రొఫెసర్ గా, మీరు కూడా ఇలాంటి సైన్స్ ప్రకారం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీకు ఒక అవగాహన ఉంది కాబట్టి మీరేం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? ఆ సబ్జెక్ట్ మందే ఇంజనీరింగ్ లో. ఏంటంటే మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఏం చెప్తాయంటే, కెమిస్ట్రీలో ఒక బంగారం తయారు చేయడానికి అయ్యే ఖర్చు, కోలార్ గోల్డ్ మైన్స్ ఉన్నాయి. ఆ కోలార్ గోల్డ్ మైన్స్ ఇప్పుడు కేజీఎఫ్ అనే సినిమా తీశారు చూడు. కేజీఎఫ్ పైనే పడుకుంటారు అక్కడ ఏరియా వాళ్ళంతా, ఆ ఊర్లో వాళ్ళంతా బంగారం మీద పడుకునే వాళ్ళు. వాళ్ళ ఇల్లులన్నీ బంగారం మీద ఉంటాయి, అడుగునుంటుంది. సో వాళ్ళంతా అడుక్కుంటున్నారు, బంగారం పైన పడుకుంటున్న ఇల్లు. వాళ్ళు ఏం కోటీశ్వర్లు అయిపోలేదు ఆ ఏరియా అంతా. సో కోలార్ గోల్డ్ మైన్స్ అంతా కూడా అక్కడ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గోల్డ్. మామూలు మట్టి, ఇప్పుడు ఇనుము ఎలాగా మట్టిలోనే ఇనుము ఉంటుంది, నల్లగా ఉన్నది, మేము దాన్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తాం రకరకాల ప్రాసెస్ ద్వారా. అలా ఈ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గోల్డ్ కి అయ్యే ఖర్చు ఎప్పుడు కూడా న్యాచురల్ గా వచ్చే గోల్డ్ మైన్ నుంచి తవ్వేదానికంటే ఎప్పుడు ఎక్కువ అవుతుంది. అందువల్ల లేదా పరశువేది ఇనుమును ముట్టుకుంటే బంగారం అవుతుంది. ఆ పరశువేది విద్య కోసమే నాగార్జునుడు వీళ్ళందరూ కూడా తెగ ప్రయత్నాలు చేశారు. విష్ణుమూర్తి శిక్షించాడు వీళ్ళందరినీ కూడా. సో నాగార్జునుడు ఏం చేశాడంటే మొత్తం ఈ యొక్క తన తపశ్శక్తితో ఆ కొండనంతటిని కూడా బంగారం కొండ చేసేయాలని ట్రై చేశాడు. అది తప్పునైనా అలా చేసేస్తే ఇంక మొత్తం అందరూ కూడా పనిచేయడం అనేసి ఇచ్చేస్తారని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆయన్ని శిక్షిస్తాడు. ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే బంగారం ఖరీదు ఎక్కువ అవుతుంది నువ్వు అన్నట్టు, ఏది తయారీ. కాబట్టి ఇంకెందుకు దాని బదులు మామూలు బంగారం నేచురల్ గోల్డ్ మైన్స్ నుంచి వచ్చేటటువంటి చూసుకోవచ్చు అని కోలార్ గోల్డ్ మైన్స్, ఇంకా ప్రైవేట్ గోల్డ్ మైన్స్ కూడా ఉంటాయి. ఇక్కడంటే గవర్నమెంట్ నేషనలైజ్ చేసింది. అంతకు ముందు అది ప్రైవేట్ వ్యాపారం, వైన్ షాపులు రన్ చేసుకున్నట్టే అది కూడా. తర్వాత ఇప్పుడు నా శిష్యుడు ఏసీవై రెడ్డి అని ఎమ్మెల్యే మనవడు ఉన్నాడు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో, విదేశాల్లో కూడా గోల్డ్ మైన్స్ నడపడానికి కాంట్రాక్ట్లు పెట్టుకుంటున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి రాజమండ్రి నుంచి వెళ్ళి గోల్డ్ మైన్స్ పెడుతున్నారు. కాబట్టి అది గోల్డ్ మైన్స్ అదేమి పెద్ద ఇది కాదు. తప్పకుండా గోల్డ్ మైన్స్ ఎక్స్ట్రాక్షన్ కూడా చేస్తారు. అయితే కొంచెం ప్రాసెస్, కొంచెం లెందీ ప్రాసెస్ అనమాట. ఈ 2.5 సంవత్సరాల్లో రేట్లు పెరుగుతానే ఉంటాయి. ఒక సాచురేటెడ్ స్టేట్ కి వచ్చేసి బరస్ట్ అయిపోవాలి. అప్పుడు జనాలు ఎవరు కొనకపోతే కొన్ని నోరు మూసుకొని తగ్గుతాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లాగా. కానీ ప్రజలు అలా ఉంటారు కదా, కొంటానే ఉంటారు. ఇప్పుడు యావరేజ్ గా మనం తీసుకుంటే ధనవంతుల ఇళ్లలో ఒక్కొక్కటి ఇంట్లో 250 తులాలు, మామూలుగా ఉన్నవాడి ఇంట్లో 250 తులాలు ఉంటుంది. ఇంకా అలా చూసుకుంటే నువ్వు ఎంత గోల్డ్ ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి 1,50,000 చేరుకుంటుంది అని అంటున్నారు బంగారం అయితే. సో ఇదే విధంగా చూస్తే కనుక సామాన్యులు అందరికీ కూడా ఈ గోల్డ్ అనేది ఒక అందని ద్రాక్ష పండులాగానే మిగిలిపోతుంది. ఎందుకంటే మన ఇండియాలో గోల్డ్ కి ఎంత ఇంపార్టెన్స్
ఇంపార్టెన్స్ ఉందో అందరికీ తెలుసు. ఎందుకంటే చిన్న ఫంక్షన్ నుంచి మొదలుపెట్టి ఆఖరికి ఒక మనిషి చచ్చిపోయినప్పుడు కూడా మనిషి ఒంటి మీద ఎంతో కొంత చిన్న బంగారం ముక్కైనా సరే పెట్టి చేస్తారు దహనాలు కూడాను. సో అంత ఇంపార్టెన్స్ ఇస్తారు గోల్డ్ కనేది. ఇదంతా కూడా చూస్తుంటే మరి ఎక్కడికి చేరుకుంటుందో మరి చూడాలి. బట్ ఏది ఏమైనప్పటికీ వీడియో మొత్తం చూసినట్టయితే గనక మీకేమనిపిస్తుంది? గోల్డ్ రేట్ తగ్గాలనుకుంటున్నారా? లేకుంటే ఇదే రకంగా పెరిగితే గనక ఏమవుతుందని అనుకుంటున్నారు? సో ఇదంతా కూడా మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం ద్వారా అండ్ నలుగురికి షేర్ చేయడం ద్వారా మాకు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి ఇది ఒక సపోర్టింగ్ అనిపిస్తుంది. అండ్ మరోసారి మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాయి. అండ్ అంతవరకు నమస్కారం.